నా సింధూర్ని భారతదేశ రక్షణ కోసం పంపిస్తున్నానంటూ ఓ నవవధువు చెప్పిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక కదలిక తీసుకొస్తోంది. గాడ్ బ్లెస్ యూ తల్లి అంటూ ప్రతి ఒక్కరూ ఆమెను మనసారా దీవిస్తున్నారు. ఇంతకీ ఈ నవవధువు ఎవరు అనుకుంటున్నారా? మహారాష్ట్రకు చెందినటువంటి జవాన్ మనోజ్ పాటిల్. ఆయన ఆర్మీలో సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే తనకి కొత్తగా పెళ్లి కావటంతో సెలవుల పైన వచ్చినటువంటి ఆయనకు ఇమీడియట్గా ఆర్మీ నుంచి కాల్ వచ్చింది, తిరిగి త్వరగా విధుల్లోనికి చేరాలని. ఎందుకంటే భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే సెలవుల్లో ఉన్నటువంటి ప్రతి జవాన్ కూడా తిరిగి రావాలంటూ అత్యవసరమైన సేవల్లో పాల్గొనాలంటూ కూడా పిలుపు రావటంతో ప్రతి ఒక్కరూ కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. అయితే ఇక్కడ మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ ఆయన పెళ్లి 3 రోజుల క్రితమే జరిగింది. ఇప్పటికీ ఆయన సెలవుల్లో ఉండటం వల్ల ఆయనకి కాల్ రావటంతో ఆ తల్లి అయితే కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఈ నవవధువు మాత్రం ఎంతో ధైర్య సాహసాలతో ఆయనకి మనోధైర్యాన్ని నింపి నా సింధూర్ను నేను దేశ రక్షణ కోసం పంపిస్తున్నాను అంటూ, అంటే ఆ భార్య కూడా కన్నీళ్లు పెట్టుకొని కాస్త వెనక్కి తగ్గేలా చేస్తే ఏ మగాడైనా కాస్త ముందడుగు వేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతను ఎంత జవాన్ అయినప్పటికీ కూడా, అది కూడా కొత్తగా పెళ్ళైనటువంటి సందర్భంలో తన భార్యను ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన కూడా లేకుండా చూసుకునే వాళ్ళు కూడా కొంతమందిని చూస్తాం. కానీ ఇక్కడ తను ఒక ధైర్యంగా తీసుకున్నటువంటి డెసిషన్ ఆ భర్తలో చాలా ఏదంటే ఏం చెప్పాలి, ఒక ఎనర్జీని బూస్ట్ చేసిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఆయనకి ఒక మానసిక స్థైర్యాన్ని నింపి పంపించినటువంటి ఆ భార్య సాహసాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తాం ఎప్పటికప్పుడు బోర్డర్లో పనిచేస్తున్నటువంటి తమ బిడ్డలు ఎప్పుడెప్పుడు సెలవుల పైన ఇంటికి వస్తారని 1000 కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసేటటువంటి తల్లిదండ్రులను చూస్తాం, భార్యల్ని చూస్తాం, పిల్లల్ని చూస్తూ ఉంటాం. లేకపోతే ముహూర్తాలు పెట్టుకోవడం వల్ల పెళ్ళి మూడ్లోనికి వెళ్ళటానికి వచ్చినటువంటి సైనికులు కూడా చూస్తాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. వ్యక్తిగతమైనటువంటి జీవితం కన్నా దేశ రక్షణే మాకు ప్రాధాన్యత అంటూ ఇచ్చినటువంటి ఆ ఆలోచన వాళ్ళలో కలుగుతుందంటే, అంటే ప్రతి ఆ జవాన్ యొక్క వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా దేశభక్తి నరాన ఉంది అని చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి కుటుంబాల్ని చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇన్స్పైర్ అవుతారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మన తెలుగు జవాన్ ఈ యుద్ధ భూమిలో వీరమరణం పొందితే మహారాష్ట్రకు చెందినటువంటి ఈ కొత్త పెళ్లి కొడుకు సైనికుడు 3 రోజులే అయింది కేవలం పెళ్ళై, కానీ భార్య ధైర్యం చెప్పి పంపించినటువంటి ఆ మాటలు ఇప్పుడు ప్రతి ఒక్క నెటిజన్లను కనెక్ట్ చేస్తోంది. ప్రతి ఒక్కరూ దేశభక్తితో ఉప్పొంగిపోతున్నారు. మీ ఇద్దరూ మళ్ళీ కలకాలం నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలి, ఏమీ కాదు, చక్కగా మనం సక్సెస్ అవుతాం, మన భారత సైన్యం విజయవంతంగా ఎలా అయితే ఈ దాడులు తిప్పికొడుతుందో అంతే విజయవంతంగా నీ భర్త మళ్ళీ నీ చెంతకు చేరుతారు అంటూ ఇలా రకరకాలుగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో యామిని పాటిల్కి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, సక్సెస్ఫుల్ స్టోరీ అని కూడా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ కొత్తగా పెళ్ళవడం వల్ల ఎక్కువ శాతం మనం ఇది హైలైట్ చేస్తున్నాం. ఇంకొక వైపు తల్లిదండ్రులు కనీసం లేవలేని స్థితిలో కడచూపు చూసుకోవాలనే స్థితిలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవేవి కూడా ఇప్పుడు ఎవరిని ఆలోచించటానికి కూడా ఆస్కారం లేనటువంటి అత్యవసరమైన పరిస్థితి. కాబట్టి ఆ స్థాయిలోని కేంద్రం అలర్ట్ చేస్తోంది. మన భారత సాయుధ దళాలు కూడా అంతే అలర్ట్గా ఉన్నాయి, అగ్రెసివ్గా వీరోచితంగా పాక్పై పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి సైనికుడు ఒక వీరుడే, ప్రతి సైనికుడు రియల్ హీరోనే. అలానే భారత పౌరులుగా మనం కూడా ఒక సైనికుల్లాగానే సిద్ధపడి ఉండాలనేటువంటి సంకేతాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. 14 ప్రాంతాల్లో దాడులు జరగటానికి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రాంతాలను పూర్తిగా హై అలర్ట్ జోన్స్గా చేసిందని చెప్పొచ్చు. ఆ ప్రాంతాల్లో ఎక్కువ శాతం
హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు, విశాఖలో బీచ్ తీర ప్రాంతం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధం అనేటటువంటి నినాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ గుండెల నిండా నింపుకోవాలి అనేటటువంటి దేశభక్తి పెంపొందుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఏమైనా యామిని పాటిల్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్కి ఆమెకు కూడా మనం బిగ్ సెల్యూట్ చేయాల్సిందే. సో అలానే భార్య చెప్పిన, నవవధువు చెప్పినటువంటి ఆ మాటలను గుండెల నిండా ధైర్యంగా నింపుకొని సాహసమైన అడుగులు వేస్తూ సైన్యంలోనికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి మనోజ్ పాటిల్కి కూడా మనం ఆల్ ది వెరీ బెస్ట్ చెప్దాం, మన బ్లెస్సింగ్స్ కూడా ఇద్దాం.